హర్ష సాయి లాస్ట్ 30 days లో ఒక్క తెలుగు కమ్యూనిటీ ఛానల్లోనే 200k ప్లస్ సబ్స్క్రైబర్స్ అండ్ 50 million ప్లస్ వ్యూస్ గెయిన్ చేశాడు. ఒక న్యూ యూట్యూబర్ 1k సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడానికి మినిమం 6 months నుంచి 1 year దాకా పట్టొచ్చు. అలాంటిది 1 month లోనే 2 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ అంటే హిస్ గ్రోత్ ఈజ్ ఇన్సేన్. రీసెంట్ గా హర్ష సాయి 10 million సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసి తనకంటూ ఒక మైల్ స్టోన్ ని క్రియేట్ చేసుకున్నాడు. అసలు హర్ష సాయి 10 million సబ్స్క్రైబర్స్ ని ఎలా గెయిన్ చేశాడు, అతని స్ట్రాటజీస్ ఏంటి అనేది మొత్తం ఇప్పుడు చెప్తా. సో నేను అతని ఛానల్ ని బాగా రీసెర్చ్ చేసి ఈ 4 points ని కామన్ గా తీసుకు ఈ 4 points ని యూజ్ చేసి నా ఛానల్ ని గ్రో చేసుకోవచ్చు అంటే నా ఆన్సర్ ఎస్. మీరు కూడా ఈ 4 points ని యూజ్ చేసి ఈ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ హైప్ ఇన్ వ్యూవర్స్. అర్థం కాలేదా? అయితే ఈ వీడియో చూడండి. ఇండియాలో ఎన్నడూ లేని విధంగా ఒకేలాంటి బట్టలు వేసుకున్న వందల మంది పేదలతో 5 star రెస్టారెంట్లు నిండిపోతున్నాయి. దీనికి కారణం తెలుసుకోవాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళి మొదలు పెట్టాలి. ఓకే, యూట్యూబ్ లో కొన్ని మెయిన్ వీడియోస్ లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంట్రో. మీరు సరిగ్గా గమనిస్తే ఫస్ట్ 10 seconds లోనే వీడియో మొత్తం రివీల్ చేశాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటామేంటి మావా? ఇప్పుడే చెప్పాను కదా, వ్యూవర్స్ లో హైప్ క్రియేట్ చేయడానికి. దీన్నే ఇంట్రో హుక్ అంటారు. ఇంట్రో హుక్ అంటే చెప్తా విను. ఒక వ్యూవర్ మన వీడియోపై క్లిక్ చేసి చూస్తున్నప్పుడు దాన్ని మధ్యలో వదిలేసి వెళ్లకుండా ఫస్ట్ 10 seconds లో మనం ఆ వ్యూవర్ కి వేసే గాలాన్ని ఇంట్రో హుక్ అంటారు. ఇలా ఫస్ట్ 10 seconds లోనే వీడియో మొత్తం రివీల్ చేయడం వల్ల ఆడియన్స్ మైండ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. దెన్ వ్యూవర్స్ కూడా నెక్స్ట్ టైం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చూస్తారు వితౌట్ ఎనీ స్కిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వీడియోకి ఇంట్రో హుక్ ప్లేస్ లో ఛానల్ ఇంట్రో వేస్తే వీడియో మొత్తం చూస్తారా అంటే డెఫినెట్లీ నో. సో ఫర్దర్ గా వీడియో ఎంత మంచిగా ఉన్నా ఇంట్రో సరిగ్గా లేకుంటే నో యూస్. వ్యూవర్స్ వెంటనే ఆ వీడియోని వదిలేసి వేరే వీడియోపై క్లిక్ చేస్తారు. సో హర్ష సాయి తన స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ఫస్ట్ 10 seconds లోనే వీడియో రివీల్ చేసి వ్యూవర్స్ ని చివరి దాకా చూసేలా చేశాడు. ప్లేయింగ్ విత్ ఎమోషన్స్. హర్ష సాయి వీడియో చూసేటప్పుడు అది లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా ఎమోషన్ మాత్రం పక్కా ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యూవర్ ఎమోషనల్ గా వీడియోలో ఇన్వాల్వ్ అయ్యి తను కూడా ఆ సిచ్యువేషన్ ని ఆ ఎమోషన్ ని ఫీల్ అవుతాడో వీడియో మొత్తం పూర్తిగా చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ వీడియోస్ చూస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సినిమాకి పోయారనుకోండి, ఆ సినిమా చూస్తున్నప్పుడు మీ ఎమోషన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకేలా ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు. మూవీ స్టార్ట్ అయినప్పుడు హ్యాపీగా, కాసేపు అయ్యాక కామెడీ, మధ్యలో ఎమోషనల్ సీన్స్ వస్తే సాడ్ గా ఫీల్ అవ్వడం, ఇంకేదో సీన్ వచ్చినప్పుడు భయపడడం, దెన్ చివరికి మంచి హ్యాపీ ఎండింగ్ తో సినిమా అయిపోతుంది. సేమ్ అలాగే హర్ష సాయి వీడియో చూసేటప్పుడు మన ఎమోషన్స్ కూడా ప్రతి నిమిషానికి ఒకసారి మారుతూ ఉంటాయి. ఈ షార్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఒక కళ్ళు కార్మికుడు కళను నెరవేర్చబోతున్నాం. ఈయనకి తన కుటుంబం అంటే ప్రాణం. వాళ్ళ కోసం సీజన్ ఉన్నప్పుడు కళ్ళమ్ముతూ, లేనప్పుడు ఆటో నడుపుతూ చాలా కష్టపడి పనిచేస్తున్నట్టు మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. సో వాళ్ళ అవసరాన్ని తెలుసుకోవడం కోసం ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడాక తెలిసింది ఏంటంటే అతని కూతురు తనని ఎప్పటి నుంచో టీవీ కొనమని అడుగుతుంది. అండ్ అంతేకాదు, తన భార్య బట్టలు పెట్టుకోవడానికి చోట్లేదని ఒక బీరువా కొనమంటున్నారు. కానీ అతని సంపాదన వాళ్ళ అవసరాలకు మాత్రమే సరిపోవడం వల్ల కొనడం అవ్వట్లేదు. నో ప్రాబ్లం, మనం ఉన్నాం కదా. ఆయనతో మాట్లాడిన 15 రోజుల తర్వాత ఆయనకి తెలియకుండా నేను ఆయన ఫ్రెండ్ అని కలిసి ఒక కుండలో డబ్బులు పెట్టి చెట్టు మీద పెట్టించా. ఎందుకంటే సర్వే చేస్తున్నప్పుడు మా డ్రోన్ క్యాప్ ఒక చెట్టు మీద పడిపోయింది. మీకు చెట్లు ఎక్కడం వచ్చు కాబట్టి కొంచెం మంది తీయండి అని ఆయన్ని అడగబోతున్నా. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఆయన ఆ చెట్టు ఎక్కాడు. ఏ తప్పు లేదండి. కుండలో పడిందంటారా? ఆ కుండలో డబ్బులు చూసి షాక్ అయ్యాడు. డబ్బులు ఉన్నాయి సార్, వాళ్ళు తీసుకొచ్చారా? తర్వాత మాతో పాటు వచ్చి ఆయనకి కావాల్సినవన్నీ తీసుకున్నారు. సో అందరం హ్యాపీ. ఎందుకంటే కుండలో డబ్బులు పెట్టి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తున్నట్టు ముందుగానే రివీల్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ గురించి చెప్పి ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. చివరికి ఆ కుండలో డబ్బులు పెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. సో యాజ్ ఏ హ్యూమన్ ఇలాంటి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ వీడియోస్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు. మేకింగ్ మనీ విత్ షార్ట్స్. హర్ష సాయి చేసే ఒక్కో లాంగ్ వీడియోకి మినిమం 3 months నుంచి 6 months దాకా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో షార్ట్స్ పై ఫోకస్ చేసి షార్ట్స్ నుంచి వచ్చిన రెవెన్యూని మళ్ళీ లాంగ్ ఫామ్ కంటెంట్ వీడియోస్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఆస్కింగ్ ఫర్ సబ్స్క్రైబ్. లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియో వల్ల ఎక్కువ రీచ్ వస్తుంది. ఎందుకంటే షార్ట్ అండర్ 1 minute లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హర్ష సాయి చేసే షార్ట్ వీడియోస్ ఎలా ఉంటాయంటే, ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు హర్ష సాయి వీడియోస్ చూస్తారా, అతన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని అడిగి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది థియరీ నెంబర్ 1. థియరీ నెంబర్ 2 ఏంటంటే, ఒక వ్యూవర్ అతని ఛానల్ విజిట్ చేసి 3 కంటే ఎక్కువ వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఈ విధంగా హర్ష సాయి ఆడియన్స్ ని ఎమోషనల్ గా సాటిస్ఫై చేసి వ్యూవర్స్ ని అతని యాక్టివ్ సబ్స్క్రైబర్స్ గా కన్వర్ట్ చేసుకున్నాడు. సో మీరు కూడా ఫ్యూచర్ లో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి అనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. లేదా నాన్ విషయం యూట్యూబ్ నుంచి కోటలో ఎలా సంపాదిస్తున్నారని తెలుసుకోవాలనుకుంటే ఈ రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.